ర్యాంకుల వేటలు అసలైన చదువు ఎక్కడ? ఉదయం 5 గంటలు, ఒత్తిడితో కూడిన వాతావరణం. అలారం మోగగానే ఒక విద్యార్థి నిద్ర సరిపోక కళ్ళు నలుపుకుంటూ పుస్తకం తీస్తాడు. చదువు ఒకప్పుడు జ్ఞానాన్ని ఇచ్చేది, కానీ ఇప్పుడు కేవలం ఒక రేసు గుర్రాన్ని తయారు చేసే మిషన్లా మారిపోయింది. ఉదయం 5 గంటలకి అలారంతో మొదలయ్యే ఈ యుద్ధం అర్ధరాత్రి వరకు పుస్తకాల మధ్య ముగుస్తుంది. ఈ రోజుల్లో చదువు అంటే నేర్చుకోవడం కాదు, గుర్తుపెట్టుకోవడం. సబ్జెక్టు అర్థం కాకపోయినా పర్లేదు, పేపర్ మీద మార్కులు వస్తే చాలు. మన విద్యా వ్యవస్థ విద్యార్థి మేధస్సుని చూడటం లేదు, కేవలం వాడు సంపాదించిన పర్సంటేజీని మాత్రమే చూస్తుంది. తల్లిదండ్రులు కూడా పక్కింటి వారితోని పోలుస్తూ ఉంటారు. ఎలాగంటే ఇలా, చూడు పక్కింటి శర్మ గారి అబ్బాయికి 98% వచ్చాయి, వాడు గూగుల్లో సెటిల్ అయిపోతాడు, మరి నీకేంటి, నువ్వెప్పుడు మారుతావు అని. ఈ పోలిక ఇది ఒక స్లో పాయిజన్. ప్రతి బిడ్డలో ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది, కానీ మనం అందరినీ ఒకే గాడిలో కట్టేసి ఎవరు ముందు పరిగెడితే వాడే గొప్ప అని ముద్ర వేస్తున్నాం. సంగీతం మీద ఇష్టం ఉన్న వాడిని సైన్స్ చదువుమంటున్నాం. ఆటలంటే ప్రాణం ఇచ్చే వాడిని అకౌంట్స్ నేర్చుకోమంటున్నాం. నిజమేంటో తెలుసా? లక్షలు ఖర్చు పెట్టి తెచ్చుకున్న డిగ్రీ పట్టాలు బయట మార్కెట్లో కేవలం కాగితపు ముక్కలుగా మారుతున్నాయి. ఎందుకంటే మన దగ్గర సర్టిఫికెట్లు ఉన్నాయి, కానీ కంపెనీలకు కావాల్సిన స్కిల్స్, నైపుణ్యం లేవు. థియరీలో గోల్డ్ మెడల్ సాధించిన వాడు కూడా ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేసరికి ఫెయిల్ అవుతున్నాడు. మిత్రమా, చదువు అంటే ర్యాంకులు కాదు, అది నీ వ్యక్తిత్వాన్ని నిర్మించే ఆయుధం. మార్కుల కోసం చదవకు, విషయాన్ని అర్థం చేసుకోవడానికి చదువు. ఈ సమాజం నిన్ను ర్యాంకులతో కొలుస్తుంది, కానీ జీవితం నిన్ను నీలోని ప్రతిభతో గెలిపిస్తుంది. వ్యవస్థ మారాలి, ఆలోచన మారాలి, అప్పుడే అసలైన విద్య సాధ్యం. చదువు నేర్చుకోవడానికి, చంపడానికి కాదు.